శ్రీ గురుభ్యో నమః. WMM భక్తి ప్రేక్షకులకి నా నమస్కారాలు. ఈరోజు ఒక చిన్న టాపిక్తో మీ ముందుకు వచ్చాను. వాక్ ఎంత ప్రభావం గలదంటే చెప్పడానికి చిన్నది. మహాభారత యుద్ధంలో ద్రోణుడు అమ్ములు 10 ఆయుధం కింద పడితే కానీ ఆయన్ని జయించలేరు. ఈ భీష్ముడి సంగతి మీకు సరే. భీష్ముడు అంత యోధుడే లేడు. తర్వాత కర్ణుడి దగ్గర అర్జునుని చంపడానికి ఒక దివ్య సీక్రెట్ వెపన్ ఉన్నది. అట్లాగే సైంధవుడు, ఆయన్ని జయద్రథుడు అని కూడా అంటారు. సైంధవుడి దగ్గర ఒక రోజుకి 4 అర్జునుడు తప్ప మిగతా 4 ఆపే శక్తి ఉంది. సరిపోతుంది. అర్జునుని చంపడానికి ఇంతకంటే ప్రత్యేకమైన కారణాలు ఏమి లేవు. మరి అర్జునుడు ఎట్లా బతికి బట్టగట్టాడంటే శ్రీకృష్ణుడు ఇచ్చిన వాక్కు, అదే వాగ్దానం. ఏమని ఇచ్చాడంటే శ్రీకృష్ణుడికి భగవద్గీతలో ఒకటి చెప్పబడింది 10వ అధ్యాయంలో. మంత్రాల్లో గాయత్రి మంత్రాన్ని నేను అయి ఉన్నానని చెప్పాడు. గాయత్రి ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి వాక్ శుద్ధి వచ్చి ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. దాని పర్యవసానమే అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పి యుద్ధంలో జయం వాళ్ళ వైపు వచ్చేటట్టుగా చేసుకున్నాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే గాయత్రి మంత్రం ఒక గొప్పతనం గురించి చెప్పడానికి. అన్ని మంత్రాల్లో కూడా గాయత్రి మంత్రం అనేది అత్యుత్తమం అయినది. దీనికి కొట్టింది వేరేది లేదు. దానిలో 24 మంత్రాలు. ఓం భూర్భువః స్వః తీసేస్తే సత్ వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఈ 24 అక్షరాలు బాడీలో ఉన్న 24 పార్ట్లకు కూడా ఉత్తేజం చేస్తుంది. కనుక ఎవరైనా సరే గాయత్రి మంత్రం నిత్యం చేసుకున్న వాళ్ళకి ఎటువంటి అపకారం రాదు. సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు అంటే శ్రీకృష్ణుడు కూడా అనకూడదు. భగవానుడే మనం వెనుక ఉండి మనల్ని రక్షిస్తాడు.